కీర్తన మొదటి 2 వచనములు పాడుతూ ప్రభువును స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రార్థన పూర్వకంగా మన కానుకలను సమర్పిస్తాం. నావన్నీ అంగీకరించు మీదే నావన్నీ అంగీకరించు మీదేవా నన్నెప్పుడు నీవు కరుణించు నావన్నీ అంగీకరించు మీదేవా నన్నెప్పుడు నీవు కరుణించు నావన్నీ కృపచేత నీ వలన నుండిన నావన్నీ కృపచేత నీ వలన నుండిన పావంబునను నేను బహుధైర్యముందేద నావన్నీ అంగీకరించు మీదేవా నన్నెప్పుడు నీవు కరుణించు హృదయంబు నీకిత్తు సదనంబు గావించి హృదయంబు నీకిత్తు సదనంబు గావించి బలిలంబుగా దాని వట్టిగా పాడు నావన్నీ అంగీకరించు మీదేవా నన్నెప్పుడు నీవు కరుణించు ప్రతి కానుకలు కృతజ్ఞతార్పణలు సమర్పించిన వారు వారి స్థానంలో లేచి నిల్చునేలా వారి నిమిత్తం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా మహాగణుడా నీకు వందనాలు స్తోత్రాలు. సంఘమును ప్రేమించి వారి జీవితాల్లో మీరు చేసిన మేలకై మా ప్రభువా స్తుతులు చెల్లిస్తూ
ప్రభు వారు చేసిన వారి పట్ల మీరు చేసిన తండ్రి కృతజ్ఞత జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రభు వారు తీసుకొచ్చిన కానుకలు మీరు దీవించి ఆశ్రయించండి. మా ప్రభు వారి జీవితాల్లో మీరు చేసిన మేళ్ళకై, ప్రభు వారికి అనుగ్రహించిన స్వస్థతకై, వారి రుగ్మతల నుంచి మీరు కాపాడి సుస్థిరమైన జీవితాన్ని అనుగ్రహించిన గొప్ప తండ్రి వందనాలు గెలుస్తున్నాం. మా ప్రభువా, మరొకసారి నీ సన్నిధానం నిలుచుటకు మీరు అనుగ్రహించిన కృపకి వందనాలు గెలుస్తున్నాం. మా ప్రభువా, నీ సన్నిధిలో వారిని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి వందనాలు గెలుస్తున్నాం. ప్రభువా తండ్రి, గత కాలంలో మీరు చేసిన ప్రతి మేళకి స్తుతులు చెల్లిస్తూ వారు అర్పించిన ప్రతి కానుకలు దీవించి ఆశ్రయించమని, ప్రభు ఇదే కాలం దీవెనలు వారి మీద ఉంచమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. కానుకల నిమిత్తం మన మధ్యలో శ్రీ ఆర్ ఆల్బర్ట్ విక్టర్ గారు ప్రార్థించడానికి వారిని ఆహ్వానిస్తాను. ప్రార్థించుకుందామండి. మహాపరిశుద్ధుడమైన తండ్రి, కృపగల రక్షక, గొప్ప దేవ, మహిమగల తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ దినమును మిమ్మల్ని ఆరాధించి ఘనపరిచి మహిమపరిచే దినాన్ని ప్రభా సంఘమంతయు ప్రభా నా తండ్రి మీ బిడ్డలైన మేమందరం ప్రభా మీ ఆలయంలో చేరి మిమ్మల్ని స్తుతించుటకు మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్పనైన దీవెనలలో ఆశీర్వాదాలను బట్టి మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రపంచమంతా ఈ రీతిగా మిమ్మల్ని కనపరుచుండగా ప్రభా మీ యొక్క దీనులు మీ బిడ్డలకు దయచేయమని జ్ఞాపన చేస్తున్నాం. మహిమగల నా తండ్రి, గొప్ప దేవ, నిజంగా నీతిమంతుడైన ప్రభా, యాజకుడైన ప్రభా నా తండ్రి జకర్యా ప్రభా, ఆయన ప్రభా మీరు దీవించి ప్రభా నా తండ్రి ప్రేమించి ప్రభా నా తండ్రి ఎలిజబెత్ ద్వారా ప్రభా నా తండ్రి యోహాన్ను ప్రభా నా తండ్రి అనుగ్రహించారు ప్రభా నా తండ్రి. ఆయన ద్వారా మీ యొక్క సువర్తమానమును ప్రభా ఈ లోకమునకు చాటిన విధానాన్ని బట్టి మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మహిమగల నా తండ్రి, మరి దగ్గరికి ఎలిజబెత్ వచ్చినప్పుడు ప్రభా నా తండ్రి గర్భంలోని శిశువు గంతులు వేసి ప్రభా నా తండ్రి సంతోషించిన విధంగా ప్రభా నా తండ్రి మేమందరము మీరు వచ్చు ప్రభా మీ యొక్క రాకడ ఈ విషయాన్ని ప్రభా నా తండ్రి గుర్తుంచుకొని మీ యొక్క జన్మదిన వేడుకలను గుర్తుంచుకొని ప్రభా నా తండ్రి సంతోషించడానికి మా కుటుంబాల్లో మీ యొక్క దీవెనలు దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాము. మహిమగల నా తండ్రి, 2024 మీ యొక్క జన్మదిన వేడుకలను ప్రభా నా తండ్రి ఘనంగా ఈ యొక్క సిసి సంఘం జరుపుకున్నటకు మీ యొక్క ఆశీర్వాదం దయచేయండి ప్రభా. ఆ యొక్క కార్యక్రమాలను జరుపుకోవాలని ప్రభా నా తండ్రి ఎం భాస్కర్ గారిని చైర్మన్ గాను, ఎన్ ప్రసన్నదత్ సెక్రటరీ గాను, వైస్ చైర్మన్ గారు రూఫస్ రొనాల్డ్ను ప్రభా నా తండ్రి అసిస్టెంట్ సెక్రటరీగా డేవిడ్ను మీరు ఏర్పాటు చేసి ఉన్నారు. వారి ద్వారా ప్రభా నా తండ్రి ఈ యొక్క కార్యక్రమాలు మీ యొక్క జన్మదిన వేడుకలు ప్రభా నా తండ్రి నూతన సంవత్సరంలో మేము ప్రవేశించినంత వరకు ప్రభా నా తండ్రి ఘనంగా జరుగుటకు మీ యొక్క దీవెనల ఆశీర్వాదములు మా సిసి సంఘంకు దయచేయమని జ్ఞాపం చేస్తున్నాం. సంఘంలోని ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని దీవించండి. అందరి కుటుంబాల్లో శాంతి, సమాధానం, సంతోషం, నెమ్మదిని దయచేయండి. మీ దాసులను వారి కుటుంబాలను దీవించండి. వారి పరిచర్యకు ప్రతిఫలంగా అనేకులు ఆత్మీయంగాను రక్షణను పొంది ప్రభు మిమ్మల్ని మహింపరచు భాగ్యం దయచేయమని జ్ఞాపన చేస్తున్నాం. సంఘమంతటిని దీవించండి ప్రభా. మీ మహిమగల నా తండ్రి మీరు చేసిన ప్రతి ఉపకారములకు ప్రభా నా తండ్రి మేము కృతజ్ఞత కలిగి జీవించడం మాకు నేర్పండి ప్రభా. మీ బిడ్డలు ప్రభా ధారాళంగా ఇచ్చిన ప్రభా ఈ యొక్క కానుకలు ప్రభా నా తండ్రి మీ యొక్క రాజ్య సువార్త ప్రభా వ్యాపింపజేయబడిలాగున ప్రభా నా తండ్రి సద్వినియోగపరచబడిలాగున దీవించమని స్టాండింగ్ కమిటీకి కావాల్సిన ప్రభా నా తండ్రి మీ యొక్క దీవెనలు నడిపింపు దయచేయండి. సంఘమంతటిని ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించుతారని ఈ కొద్ది విన్నపములు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. సంఘ ప్రకటనలు గమనిద్దాం. మన సంఘ సెక్రటరీ గారు శ్రీ ఎం జాన్ విల్సన్ గారిని ప్రకటనలు చేయటకు వారిని ఆహ్వానిస్తా ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన సంగమా, ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ, అదేవిధంగా ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న అందరికీ కూడా మరొకసారి స్టాండింగ్ పక్ష వందనం తెలియజేస్తున్నాం. ఆయన మహాకృపను బట్టి మనమందరం కూడా మోస్ట్ అవైటెడ్ సీజన్లోకి మనం ఎంటర్ అయినాం. టుడే ఇస్ December 1st. ఈరోజు నుండి మనకి ఇంకా పండగ వాతావరణము, పండగ సంబరాలు, పిండి వంటలు, షాపింగ్లు అన్నీ ఉంటాయి. కానీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంటర్ స్టాండింగ్ కమిటీ ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ
member of the church must attend to all the programs. ఎన్ని ప్రకటనలు చూడు, ఇవన్నీ మీకు ఆహ్వానాలే. అన్నిటికి రావాలని, ముఖ్యంగా ఈ యొక్క క్యాండిల్ లైటింగ్ సర్వీసెస్ అన్నిటికి రావాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తాం. సంఘ ప్రకటనలు గమనిస్తాం. ఈ ఆరాధన వెంటనే ప్రభు సంస్కార ఆరాధన ఉంటుంది కాబట్టి సిద్ధపడి వచ్చిన అందరూ కూడా పాల్గొన్న మనవి. ఈరోజు ఉదయం 10 గంటల ఆరాధన కార్యక్రమంలో అధ్యక్షులుగాను రెవరెండ్ ఆర్ అనిల్ కుమార్ శామ్యుల్ గారు, అదేవిధంగా వర్తమానం కోసం రెవరెండ్ ఎస్ జీవన్ రావు గారు, ప్రార్థన కోసం శ్రీమతి ఎస్ఎన్ జయమణి జయానందం గారు, బైబిల్ పఠనం కోసము జయమణి జయానందం గారు, ప్రార్థన కోసము శ్రీ పి సుధాకర్ గారు, అదేవిధంగా కానుకల కోసం ప్రార్థన శ్రీమతి డి సుధా శాంసన్ గారు ఏర్పాటు చేయబడినారు. అదేవిధంగా CCF వారి యొక్క ప్రకటన. క్రీస్తునందు ప్రేమ వస్తులారా, CCF కార్యక్రమం ప్రతి ఆదివారం సాయంకాలం 4:30 నుండి 6:30 గంటల వరకు జరుగును. ఈరోజు జరగబోయేటువంటి CCF కార్యక్రమంలో వర్తమానం అందించటకును బ్రదర్ బి స్టీఫెన్, స్టేట్ కోఆర్డినేటర్ సేవా భారత్ వారు ఏర్పాటు చేయబడినారు. అదేవిధంగా చైర్మన్గా పాస్టర్ జి రవికుమార్ గారు ఏర్పాటు చేయబడినారు. లైవ్ ఆన్ యూట్యూబ్ CCF ఛానల్. ఇట్లు క్రీస్తు సేవలో శ్రీమతి ఆర్బిఎల్ జవేద్ భాస్కర్, CCF డైరెక్టర్, అదేవిధంగా శ్రీ పి రోహిత్ షబియల్, CCF అసిస్టెంట్ డైరెక్టర్ మరియు కమిటీ సభ్యులు. సాయంకాలం జరగబోయేటువంటి ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమంలో చైర్మన్ మరియు కమిటీని అందించడానికి గాను రెవరెండ్ ఎస్ జీవన్ రావు గారు ఏర్పాటు చేయబడినారు. వర్తమానం కోసము డాక్టర్ డి ప్రతిమారాయ్ గారు, అదేవిధంగా బైబిల్ పఠనం కోసము డాక్టర్ పి శ్రీల్ నాథాన్ కుమార్ గారు, అదేవిధంగా ప్రార్థన కోసం మిసెస్ బి మెర్సీ సువర్ణ సుధీర్ గారు ఏర్పాటు చేయబడినారు. మెన్స్ ఫెలోషిప్ వారి యొక్క ప్రకటన. క్రీస్తునందు ప్రేమైన సంగమ, సోమవారము సాయంకాలం 6:30 నుండి జరుగు మెన్స్ ఫెలోషిప్ కార్యక్రమంలో వర్తమానం అందించడం గాను రెవరెండ్ వై కన్నయ్య గారు, ఊటకొండ పాస్టర్, మన అనుబంధ సంఘ కాపరి గారు ఏర్పాటు చేయబడినారు. కావున ఆసక్తి ఉన్న వాళ్ళు సాయంకాలం 6:30 గంటలకు సోమవారం రావాల్సిందిగా కోరుచున్నాము. ఇట్లు క్రీస్తు సేవలో శ్రీ ఆర్పి రాజారావు చైర్మన్, శ్రీ ఏ జోనథాన్ సెక్రటరీ మరియు కమిటీ సభ్యులు. స్త్రీల సమాజం వారి యొక్క ప్రకటన. క్రీస్తునందు ప్రేమైన అమ్మలారా, 3/12/2024 తేదీ మంగళవారం సాయంకాలము 5:30 గంటలకు స్త్రీలకు ప్రార్థనా కూటముండును. ఆ కూటం నందు శ్రీమతి బి శిరోమణి పద్మనాభుడు గారు వాక్య పరిచయం చేదును. కావున స్త్రీలందరూ సకాలంగా రావాల్సిందిగా మనవి చేయించున్నాము. ఇట్లు క్రీస్తు సేవలో ప్రోగ్రాం కమిటీ వారు. బుధవారం యథావిధిగా 7 గంటలకు బైబిల్ స్టడీ కార్యక్రమం మన సంఘ కాపరి రెవరెండ్ ఆర్ పాస్కల్ ప్రకాష్ గారు జరిపించెదరు. గురువారం సాయంకాలం 4:30 గంటల నుండి 6:30 గంటల వరకు జరగబోయేటువంటి కోల్స్ క్లినిక్లో ఎంతోమంది అనుభవం డాక్టర్స్ మనకు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ప్రార్థన సహవాసం వారి యొక్క ప్రకటన. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు నుండి 3 గంటల వరకు జరుగు ఉపవాస ప్రార్థన కూడికలో నాయకురాలుగాను శ్రీమతి జి సువార్తమ్మ నాగయ్య గారు, అదేవిధంగా వాక్య సందేశం కోసం ఏర్పాటు చేయబడిన వారు శ్రీమతి ఏ రాజ్ కుమార్ మహిమాకర్ గారు ఏర్పాటు చేయబడినారు. కావున ఆసక్తి వాళ్ళు పాల్గొన్న మనవి. ఇట్లు క్రీస్తు సేవలో ప్రార్థన సహవాసం వారు. ఆదివారం ఉదయకాలము యథావిధిగా సండే స్కూల్ కార్యక్రమం జరుగును. వచ్చే వారము ఉదయకాలము 7 గంటల ఆరాధన కార్యక్రమంలో అధ్యక్షులుగాను రెవరెండ్ అనిల్ కుమార్ శామ్యుల్ గారు, వర్తమానం కోసం రెవరెండ్ హెచ్ జీవన్ రావు గారు, అదేవిధంగా బైబిల్ పఠనం కోసము శ్రీమతి పి సి జెస్సీ అనిల్ గారు, ప్రార్థన కోసము శ్రీమతి పి సుజ్ఞానమ్మ మనోహర్ గారు, అదేవిధంగా కానుకల కోసం ప్రార్థన శ్రీమతి పి రాజమ్మ అబ్రహాం గారు ఏర్పాటు చేయబడినారు. మరికొన్ని ప్రకటనలు గమనిద్దాం. కర్నూలు సిటీ పాస్టర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ ఐక్య ఆరాధన డిసెంబర్ 1, 2024 ఆదివారం సాయంకాలము 6 గంటలకు. చిన్న కరెక్షన్ అండి. గతంలో ఈ యొక్క క్యాండిల్ లైటింగ్ సిటీ పాస్టర్స్ అసోసియేషన్ ద్వారా జరగబోయేటువంటి క్యాండిల్ లైటింగ్ సర్వీస్ కోల్స్ కాలేజీ గ్రౌండ్ నందు జరుగునని మనము తెలియజేయడం అనేది. వారు ఒక వెన్యూ మారడం జరిగింది. స్థలం వచ్చేసి రాకోడ్ మెమోరియల్ చర్చ్. ఈరోజు సాయంకాలము రాకోడ్ మెమోరియల్ చర్చ్ నందు వారి యొక్క సిటీ పాస్టర్స్ ద్వారా జరగబోయేటువంటి క్యాండిల్ లైటింగ్ సర్వీస్ నిర్వహించబడును. ముఖ్య అతిథులు రెవరెండ్ డాక్టర్ ఆర్ఆర్డి సజీవరాజు గారు, వర్తమానం కోసము ప్రొఫెసర్ రెవరెండ్ డాక్టర్ వరప్రసాద్ గోశాల గారు ఏర్పాటు చేయబడినారు. అందరూ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం. క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ యునైటెడ్ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ మినిస్ట్రీస్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు సిటీ వారి ఆధ్వర్యంలో డిసెంబర్ 3, 2024 సాయంకాలము 6 గంటలకు దైవవర్తమానము డాక్టర్ డి జాన్ మోజెస్ గారు ఏర్పాటు చేయబడినారు. అందరూ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానము. స్థలము YMCA గ్రౌండ్స్, రాజ్వార్ సర్కిల్, కర్నూలు. మరి ఒక క్యాండిల్ లైటింగ్ సర్వీస్ ఇన్విటేషన్
యునైటెడ్ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ ఇదేనండి. స్టాంటన్ సెంటినరీ బ్యాప్టిస్ట్ సంఘము, ఎస్ఎం చర్చ్ అనుబంధ సంఘము, వీకర్ సెక్షన్ కాలనీ, ఉల్చాల రోడ్, రేడియో స్టేషన్ దగ్గర సంఘ సిల్వర్ జూబ్లీ పండుగలు డిసెంబర్ 3, 4, 5 తారీఖులలో. స్థలము మందిర ఆవరణంలో, వీకర్ సెక్షన్ కాలనీ, కర్నూలు. ముఖ్య ప్రసంగికులు బిషప్ ఈ సత్యప్రకాశానంద గారు. ఆహ్వానించేవారు కమిటీ సభ్యులు. అదేవిధంగా ఒక స్పెషల్ అనౌన్స్మెంట్, 3వ తారీఖు మన సంఘంలో కోల్ సెంటినరీ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం యూత్ క్యాండిడేటింగ్ సర్వీస్ 8వ తారీఖు ఉంటుంది. సిసి సంఘంలో యవన విభాగంలో మరి వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ కంటాట ప్రోగ్రాం మన చర్చిలో నిర్వహించడం అవుతుంది. 3వ తారీఖు సాయంకాలము మన సంఘ ఆవరణలో CCYF వారి యొక్క సహకారంతో క్రిస్మస్ కంటాట ప్రోగ్రాం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రేమపూర్వకంగా వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా కోల్ సెంటినరీ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ యూత్ క్యాండిడేటింగ్ సర్వీస్ 2024. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ సందీప్ శాంసన్ గారు, అసిస్టెంట్ పాస్టర్, రేమా గ్లోబల్ చర్చ్, కర్నూలు. తేదీ 8/12/2024 ఆదివారం సాయంకాలం 5 గంటలకు. స్థలము కోల్ సెంటినరీ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్. క్రీస్తు సేవలో శ్రీమతి ఆర్ ఎలిజబెత్ భాస్కర్, CCF డైరెక్టర్, శ్రీ పి రోహిత్ సభ్యులు, అసిస్టెంట్ డైరెక్టర్ మరియు కమిటీ సభ్యులు. అదేవిధంగా 8వ తారీఖు సాయంకాలము 6 గంటలకు ది బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారి ద్వారా క్యాండిల్ లైటింగ్ సర్వీసు స్టాంటన్ మెమోరియల్ చర్చ్ నందు జరుగుతుందని వారు ప్రేమపూర్వకంగా మనకు ఆహ్వానిస్తున్నారు. 8వ తారీఖు జరగబోయేటువంటి క్యాండిల్ లైటింగ్ సర్వీసులను పురస్కరించుకొని ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు మన సంఘ ఆలయంలో LKG నుండి డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా ఒక బైబిల్ టెస్ట్ కండక్ట్ జరగబోతుంది. ఈరోజు ఉత్తీర్ణమైనటువంటి పిల్లలకు 8వ తారీఖు జరగబోయేటువంటి క్యాండిల్ లైటింగ్ సర్వీస్లో ది బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు మరి యొక్క బహుమతి ప్రదానాలు దానం చేస్తారు. వివరాల కోసము సండే స్కూల్ సూపరింటెండెంట్ కానీ, CCF డైరెక్టర్ కానీ, మన సంఘ పెద్దలు పూలదాస్ జస్టిన్ గారిని కానీ మీరు కలవవచ్చును. అదేవిధంగా షారోన్ మందిరం వారు నిర్వహించు షారోన్ మహిమ ప్రత్యక్ష సభలు డిసెంబర్ 9, 10 తేదీలు. అదేవిధంగా ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకు. స్థలము కోల్స్ కాలేజ్ గ్రౌండ్ నందు. ముఖ్య ప్రసంగికులు జాడి సంపత్తి గారు, ముఖ్య అతిథి రెవరెండ్ డాక్టర్ ఆర్ఆర్డి సజీవరాజు గారు. ఆహ్వానించేవారు రెవరెండ్ ఐజాక్ సన్ని గారు మరియు శ్రీమతి షారోన్ గారు. అదేవిధంగా EST వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు. ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ గంటా కరుణాసాగర్ గారు, ప్రార్థనా మందిరం CCAM చర్చ్ పాస్టర్. ముఖ్య అతిథి రెవరెండ్ డాక్టర్ ఆర్ఆర్డి సజీవరాజు గారు. సమయము సాయంత్రం 6:30 గంటలకు. స్థలము STBC కాలేజ్ గ్రౌండ్ నందు. తేదీ డిసెంబర్ 17వ తారీఖు. గిబ్సన్ సెంట్రల్ బ్యాప్టిస్ట్ చర్చ్ యునైటెడ్ యూత్ క్రిస్మస్ డిసెంబర్ 7, 2024 సాటర్డే 6:30 PM. రెవరెండ్ డాక్టర్ దివాకర్ ద్వారం గారు ముఖ్య ప్రసంగికులు. అందరూ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం. జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ కోల్స్ అక్రమన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిక్షణ శిబిరము. తేదీ 3 డిసెంబర్ 2024. స్థలము వడ్డగేరి స్కంద కాంప్లెక్స్ నందు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రము 2 గంటల వరకు. ముఖ్య అతిథులు సోమిశెట్టి వెంకటేశ్వర గారు, భరత్, శ్రీ TG భరత్ గారు, కర్నూలు ఎమ్మెల్యే గారు, శ్రీ గౌరవనీయులు రవీంద్ర బాబు గారు. ముఖ్య కమిటీ మెంబర్స్ పాస్టర్ G రవికుమార్ గారు మరియు వారి యొక్క బృందం. గిబ్సన్ సెంట్రల్ బ్యాప్టిస్ట్ చర్చ్ క్రిస్మస్ క్యారల్స్ అండ్ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ అట్ 6:30 PM 13th డిసెంబర్ 2024. గెస్ట్ స్పీకర్ రెవరెండ్ డాక్టర్ B మణి మంజుల గారు. అందరూ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం. అదేవిధంగా అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానము. 24వ క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ తేదీ 20/12/2024 శుక్రవారం 6 గంటలకు. స్థలము బాబూజీ నగరు. ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ పాల్ ఆగస్టిన్ గారు, సభా అధ్యక్షుడు రెవరెండ్ J ప్రభుదాస్ గారు. ముఖ్య అతిథులు సుధాకర్ బాబు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, యేసుపాదం గారు. ఆహ్వానించేవారు హానుకు లక్ష్మణ మరియు బాబూజీ నగర్ యవనస్తులు. అదేవిధంగా చివరిగా కోల్ సెంటినరీ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం మన సంఘం యొక్క క్యాండిల్ లైటింగ్ సర్వీస్ యొక్క ప్రకటన. కోల్ సెంటినరీ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘము కర్నూలు క్రిస్మస్ మరియు క్యాండిల్ లైటింగ్ సర్వీస్ 2024. తేదీ 16/12/2024 సోమవారం సాయంకాలము 7 గంటలకు. స్థలము కోల్ సెంటినరీ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం.
వాక్యోపదేశకులు రెవరెండ్ గ్లాడ్సన్ రాంపోగు గారు, ఎక్లీసియా బ్యాప్టిస్ట్ ఫెలోషిప్ నెల్లూరు పాస్టర్ గారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి సంగమా, క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని చక్కని పాటలు, సుమధురమైనటువంటి పాటలతో మరి ఎన్ని రోజులుండో మన యొక్క సంఘ యొక్క క్వైర్ డైరెక్టర్స్ మరి క్వైర్ మెంబర్స్ చాలా కష్టపడి తర్ఫీదిస్తున్నటువంటి క్వైర్ మెంబర్స్కి, కష్టపడి పాడుతున్నటువంటి క్వైర్ మెంబర్స్కి అందరికీ కూడా మరొకసారి వందనం చేస్తుంది. వీళ్ళందరూ కూడా గత 2 నెలల నుండి మరి యొక్క వాళ్ళ యొక్క ప్రాక్టీస్ జరుగుతుందండి. వీళ్ళందరి యొక్క ప్రాక్టీస్ రిజల్ట్ మీరు అందరూ కూడా 16/12/2024 సోమవారం సాయంకాలం వచ్చి దేవుని దీవెనలు పొందవలసిందిగా కోరుచున్నాము. ఇట్లో ఆహ్వానించేవారు సంఘ కాపర్లు, స్టాండింగ్ కమిటీ మరియు ముఖ్యంగా సంఘ క్వైర్ మెంబర్స్, డైరెక్టర్స్ అండ్ క్వైర్ మెంబర్స్. నవ్వు ఏంటంటే ద మ్యారేజ్ సీజన్. వెడ్డింగ్ కార్డ్స్కి వచ్చేద్దామండి. కొన్ని వెడ్డింగ్ కార్డ్స్ని దయచేసి గమనిద్దాం. మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్. Suppogos wedding invitation. We solicit your gracious presence with family on the auspicious occasion of the holy matrimony of our only son, Ravindra Sagar, MSc, MBA, PG, Diploma in Clinical Research, Senior Manager, Sales and Marketing, CFS, with Sharon Feb, MSc, MA, MAd, Guest Faculty, Department of English, Rayalaseema University, Kurnool. Youngest daughter of Srimati Dr. R. Mary Sadhu, MA, BAd, PhD, late Sri Y. James Patrick Stephen, worked as lecturers in English, NRPET, Kurnool. Date and venue on Friday, 6th December 2024 at 10:30 a.m. Cole Sentinel Telugu Baptist Church, Kurnool. To be presided by Reverend H.J. Jeevan Rao Garu. To be solemnized by Reverend R. Anil Kumar Samuel Garu. Consecration prayer by Reverend R. Pascal Prakash Garu. Lord's message by Professor K. Jayant Rao Garu. Department of Zoology, SVU, Tirupati. Yours, Srimati G. Vasanta Kumari, BA, BEd, Sri S. Rangana, MA, LLB, Syndicate Bank employee, with best compliments from relatives near and dear. Idi Chivari Prakatana. Marioka wedding announcement. Oh, give thanks unto the Lord, for He is good. His mercy endureth forever. This is Lord's doing. It is marvelous in our eyes. Dr. Mrs. R. Mary Sadhu, MA, BAd, PhD, wife of late Mr. Y. James Patrick Stephen, lecturers in English, retired. Cordially request the pleasure of your gracious presence at the holy matrimony of her youngest daughter, Y. Sharon Feb, MSc, MA, MAd, Faculty, Department of English, Rayalaseema University, Kurnool. Granddaughter of late Mr. and Mrs. Y. Abhishekanantam and late Mr. and Mrs. R. Sadhu. With S. Ravindra Sagar, MSc, MBA, Senior Manager, Sales and Marketing, Center for Site, Hyderabad. Only son of Mr. S. Rangana, MA, LLB, Syndicate Bank, retired, and Mrs. G. Vasanta Kumari, MA, BAd, retired. On Friday, the 6th December 2024 at 10:30 a.m. at Cole Sentinel Telugu Baptist Church, Kurnool. To be presided by Reverend H.J. Jeevan Rao Garu. To be solemnized by Reverend R. Anil Kumar Samuel Garu. Exhortation by Professor K. Jayant Rao Garu, MSc, PhD, retired, SV University, Tirupati. Consecration prayer by Reverend R. Pascal Prakash Garu. With best compliments from near and dear. Idi kuda chivari prakatana. Maroka wedding announcements. This is Lord's doing. It is marvelous in our eyes. God has made everything beautiful in its time. Borlis wedding invitation. Mr. B. Ramesh and Mrs. B. Jyoti, Telecom Nagar, Kurnool. Solicit your gracious presence and blessings on the auspicious occasion of the holy matrimony of our son, B. Pavitran, BTech, GST and Custom Inspector, Karnataka, with M. Tiny Nimisha, BTech, Associate Manager, Bangalore. Youngest daughter of Sri Muratoti Rajendra Prasad, retired Divisional Fire Officer, and Srimati Paradesi Dorothy, retired lecturer in English, Kurnool, on Thursday, 5th December 2024 at 10:30 a.m. In the presence of high dignitaries and distinguished men of God, wedding shall be solemnized by Reverend R. Anil Kumar Samuel Garu, wedding sermon by Reverend H.J. Jeevan Rao Garu, and Reverend R. Pascal Prakash Garu, Reverend Dr. S. Jayasaham Garu, Reverend Dr. R.R.D. Sajooraj Garu, Reverend B. Mark Garu, and Gitta Jayaraj Garu. Venue, Cole Sentinel Telugu Baptist Church, Kurnool. Lunch at 1 p.m. onwards with best compliments from near and dear. Idi kuda chivari prakatana.
మరొక వెడ్డింగ్ అనౌన్స్మెంట్. దిస్ ఈజ్ లార్డ్స్ డూయింగ్, ఇట్ ఈస్ మార్లెస్ ఇన్ అవర్ ఐస్. సిరిగిరీస్ వెడ్డింగ్ ఇన్విటేషన్. శ్రీమతి డాక్టర్ అడ్డాకుల కరుణ ఎంబీబీఎస్ డిపిహెచ్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ కర్నూల్. శ్రీ డాక్టర్ సిరిగిరి విక్టర్ బిఎస్సి బీబీఎస్సి అండ్ ఏహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఏహెచ్ కర్నూల్ డిస్ట్రిక్ట్ బాలాజీనగర్ కర్నూల్. We cordially invite the honor of your prayerful presence and blessings on the auspicious occasion of the holy matrimony of our only son, Sirigiri Bill Christopher M.Tech, research engineer R&B in Hyundai Motors, Hyderabad, grandson of Srimati Akipogu Christianamma, retired teacher, and late Sirigiri Balaraju, grandson of Reverend Srimati Palabanda Jayamma, retired MPHS, and late Adakula Joshua. With Dasari Tunisha Priyanka, BTech, Senior Associate Consultant, Infosys, Hyderabad. Eldest daughter of Srimati Bayreddy Rosalind, MSc, Staff Nurse, Kurnool, and Sri Arogyam Dayanand Raj, School Assistant, Kurnool. To be presided by Reverend H. Jeevan Rao Garu, to be solemnized by Reverend R. Anil Kumar Samuel Garu, Lord's message by Reverend R. Pascal Prakash Garu, benediction Reverend Dr. S. Devasaham Garu. Marriage on 12th December 2024 at 10:30 a.m. Venue at Cole St. Telugu Baptist Church, Kurnool. Lunch followed with best compliments from Kith and Kin. ఇది రెండవ ప్రకటన. మరొక వెడ్డింగ్ అనౌన్స్మెంట్. మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ హాల్. Perepogu's family wedding invitation. We solicit you the honor of your blessings and gracious presence on the auspicious occasion of the holy matrimony of our eldest son P. Sandeep BTech with P. Nirmala BTech BCom, eldest daughter of Srimati P. Suvarthamma and Sri P. Balaswamy, Ballari Road, Kurnool. Marriage date on Thursday, 10th December 2024 at 10:30 a.m. Venue Cole St. Telugu Baptist Church, Kurnool. Chairman Reverend H. Jeevan Rao Garu, solemnized by Reverend R. Anil Kumar Samuel Garu. Message Reverend R. Pascal Prakash Garu from Perepogu, Srimati Perepogu Hemima and Sri Perepogu Solomon Raj. With best compliments from near and dear. ఇది రెండవ ప్రకటన. మరొక వెడ్డింగ్ అనౌన్స్మెంట్. మ్యారేజ్ ఈజ్ హానరబుల్ ఇన్ ఆల్. రాచపూడిస్ వెడ్డింగ్ ఇన్విటేషన్. శ్రీమతి విద్యాభోగుల పుష్పవల్లతమ్మ, హెడ్ మిస్ట్రెస్, రిటైర్డ్, గవర్నమెంట్ హై స్కూల్, నందికోట్కూర్. శ్రీ రాచపూడి ప్రభాకర్, స్కూల్ అసిస్టెంట్, రిటైర్డ్, రాకోడ్ మెమోరియల్ ఐడెడ్ హై స్కూల్, కర్నూల్. Cordially solicit your gracious presence on the joyous occasion of the holy matrimony of our only son, Rachapudi Pramod Peter, grandson of late Sri R. Peter, teacher, retired, and late Srimati R. Elishamma, teacher, retired, Kurnool. Grandson of Sri VCH Venkata Ratnam, teacher, retired, Srimati G. Prabhavatamma, teacher, retired, Nandikotkur. With Narra Lashika Shivani, only daughter of Srimati Arigala Uma Maheshwari and Sri Narra Krishna, Nellur. Marriage on Saturday, 14th December 2024 at 10:30 a.m. at Cole St. Telugu Baptist Church, Kurnool. To be solemnized by Reverend R. Anil Kumar Samuel Garu. To be presided by Reverend H. Jeevan Rao Garu. Lord's message by Reverend R. Pascal Prakash Garu. Lunch and reception at church premises with best compliments from Rachapudi and families and near and dear. ఇది కూడా రెండవ ప్రకటన. మరొక వెడ్డింగ్ అనౌన్స్మెంట్. The Lord has done great things for us and we are filled with joy. The Tatapudi family invites you to the holy matrimony of Nyaya Parharsha Tatapudi, youngest daughter of late Reverend Dr. Matthews Emmanuel Tatapudi and Mrs. Raj Kamal Akepogu. With Ashish Alexander Akepogu, only son of late Reverend Akepogu Daniel and Mrs. Bejawada Elizabeth Rani. On Friday, the 20th December 2024 at 4:30 p.m. at Cole St. Telugu Baptist Church, Kurnool. To be solemnized by Reverend R. Anil Kumar Samuel Garu, Pastor CC Church. To be presided by Reverend S. Jeevan Rao Garu, Pastor CC Church. The Lord's message word by Reverend R. Pascal Prakash Garu, Honorary Pastor CC Church. Reception and wedding banquet at 8 p.m. at Somishetty Tanish Convention, ground floor, VR Colony, road number 1, Kurnool. With love, Tatapudi and Akepogu families. ఇది మొదటి ప్రకటన.
చివరి వెడ్డింగ్ అనౌన్స్మెంట్. The Lord has done great things for us. We are filled with joy. Akepogu's wedding invitation. Mrs. Elizabeth Rani Bejawada, late Reverend Dr. Reverend Daniel Akepogu, solicit your earnest prayers and esteemed presence with family to grace the solemn occasion, the holy matrimony of their only son, Ashish Alexander Akepogu, eldest grandson of late Reverend Dr. Jayakar Akepogu and late Nagushnamma Sirigiri, with Nyaya Praharsha Tatapudi, youngest daughter of late Reverend Dr. Matthew Emmanuel Tatapudi and Mrs. Rajkamal Akepogu, on Friday, the 20th December 2024 at 4:30 p.m. at Cole Center Telugu Baptist Church, Kurnool, to be presided by Reverend R. Anil Kumar Samuel Garu, Pastor CC Church, to be presided by Reverend H. Jeevan Rao Garu, Pastor CC Church, sermon by Reverend R. Pascal Prakash Garu, Honorary Pastor CC Church. Reception and wedding banquet from 8:30 p.m. onwards at Tanish Function Hall, ground floor, VR Colony, Road number 1, Kurnool, with best compliments from friends, Akepogu and Bejawada families. ఇది కూడా మొదటి ప్రకటన. క్రీస్తునందు ప్రేమైన సంఘమా, ప్రతి వారం కూడా మన సంఘాన్ని ప్రేమించి సంఘస్థులు కొంత దారుణమైనటువంటి యొక్క కాంట్రిబ్యూషన్ సంఘంలో ఇస్తున్న విధానం బట్టి మరొకసారి సంఘానికి వందనం చెల్లిస్తున్నాం. ఈ వారము కూడా కొంతమంది మరి యొక్క పార్సనేజ్ కోసం కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీ రేపల్లె చంద్రశేఖర్ గారు, లేట్ రేపల్లె చంద్రశేఖర్ గారు ప్రభునందు గతంలో జూన్ మాసం పీరియడ్లో వాళ్ళు నిద్రించారు. వీరు సన్ ఆఫ్ రేపల్లె జోసఫ్ గారు, వీరు సెంట్రల్ పాదినటువంటి వీరు. వీళ్ళ భార్య వచ్చేసి ఇందిరా చంద్రశేఖర్ గారు మొన్న ఒక లాస్ట్ వీక్ వచ్చేసి రెగ్యులర్గా మెడికల్ క్లినిక్ వారు వచ్చేవారట. రెగ్యులర్గా మెడికల్ క్లినిక్ వస్తూ మరి ప్రభునందు నిద్రించినారు. వారు ఏమన్నారంటే, సార్ ఒక 10,000 రూపీస్ వర్త్ ఆఫ్ మెడిసిన్స్ నేను ఉచితంగా ఇవ్వాలన్నా అనుకున్నారు. సో వాళ్ళు ఈ వారము గతంలో మొన్న జరిగినటువంటి గురువారంలో 10,000 రూపాయల వర్త్ ఆఫ్ మెడిసిన్స్ వారు కోల్స్ మెన్ క్లినిక్కు వాళ్ళు మరి స్పాన్సర్ చేశారు. మేము 13,000 రూపీస్ అయినప్పటికీ ఈ వారం ఖర్చు 10,000 రూపాయలు ఇందిరా చంద్రశేఖర్ గారి వారు ఇవ్వడం జరిగింది. 3,000 రూపాయలు మన సంఘ ఖజానా నుండి వారు ఏదన్నా వేరే దానికి ఇస్తాము అని అడిగితే, లేదు విల్సన్, ఖచ్చితంగా మెడికల్కు మెడిసిన్సే ఇవ్వండి, దిస్ ఈజ్ ఎ గుడ్ కాజ్, మీరు మంచిగా కండక్ట్ చేస్తున్నారు, మెడికల్ సంబంధమైనటువంటి దానికి ఇవ్వమని చెప్పినారు. వారి కుటుంబాన్ని దేవుడు ఆశ్రయించును గాక. ఇందిరా చంద్రశేఖర్ గారు మరి మెడిసిన్స్ కోసం ఒక 10,000 రూపాయలు వారు కానుకగా ఇచ్చారు. అదేవిధంగా శ్రీ రేపల్లె సుకుమార్ గారు నిన్నటి దిన ఫోన్ చేసి, వాళ్ళు ఇల్లు కట్టుకొని 2 years అయిందంట. 2 years అయింది, మేము బాగుంది మా ఇల్లు, కానీ పాస్టర్లకు కూడా మేము కూడా తొందరగా ఇల్లు అయితే బాగుంటుంది అన్నటువంటి ఒక వర్డ్ ఇచ్చేసి వారు కూడా ఒక 10,000 రూపాయలు మరి పార్సనేజ్ కోసం వారి కుటుంబము, వాళ్ళు దేవుడు వారి కుటుంబము వాళ్ళని ఆశ్రయించిన విధానం బట్టి 10,000 రూపాయలు వాళ్ళు యొక్క సంఘ పార్సనేజ్ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయడం ఉన్నది. అదేవిధంగా శ్రీమతి జి సుజాత వెంకటస్వామి గారు, రిటైర్డ్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, వైఫ్ ఆఫ్ వెంకటస్వామి గారు, లేట్ వెంకటస్వామి గారు, గతంలో మొన్న ఈ వారంలో వారి కుమార్తె మరి ఆర్ సుస్మిత గారు, శ్రీమతి ఆర్ సుస్మిత సన్నిల బి ఎలిషా గారి యొక్క వివాహము ప్రభు యొక్క కృప బట్టి మహా గంభీరంగా జరిగిందని కృతజ్ఞత కానుకగా మరి సంఘాన్ని ప్రేమించి పార్సనేజ్ విషయంలో 20,000 రూపాయలు వారు కానుకగా ఇచ్చారు. వారి యొక్క కుమార్తె అల్లుని యొక్క వివాహము గత వారంలో మన సంఘ ఆవరణలో జరిగిన సంగతి మనకు తెలిసినదే. మరి దేవుని యొక్క కృప వల్ల మ్యారేజ్ బాగా జరిగిందనే సంతోషంతో వారి యొక్క మరి సంఘాన్ని ప్రేమించి 20,000 రూపాయలు వారు కానుకగా ఇచ్చారు. అదేవిధంగా ఇన్ ద లవింగ్ మెమరీ ఆఫ్ లేట్ ఆకెపోగు జయానందం అండ్ లేట్ ఏ మార్తమ్మ గారులని వారి జ్ఞాపకం చేసుకుంటూ ఆకెపోగు రాజేష్ బాబు గారు సంఘాన్ని ప్రేమించి 10,000 రూపాయలు కానుకగా సంఘ పార్సనేజ్ విషయంలో వాళ్ళు కానుకగా ఇచ్చారు. చివరిగా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్. క్రిస్మస్ కమిటీ వారి యొక్క ఇన్ ఫేవర్ ఆఫ్ క్రిస్మస్ కమిటీ అందరం కూడా వీ నో దట్ మరి నెక్స్ట్ వీక్ నుండో ఎప్పటి నుండో మనము మరి క్రిస్మస్ కమిటీ ద్వారా మన క్యారల్ పార్టీకి వెళ్తున్నాం. దయచేసి సంఘస్థులందరికీ కూడా చాలామందికి రెగ్యులర్గా మనం క్యారల్ పార్టీకి దర్శించేటువంటి ఇల్లులు చాలామందికి తెలుసు. ఎవరన్నా ఇంకా ఈ సంవత్సరం ఎవరన్నా చేంజ్ అయినా కానీ కొత్త ఇల్లులు కట్టుకున్నా ఇక్కడన్నా అవుట్స్కట్స్లో ఉన్నా ఇంతవరకు మీకు క్యారల్ పార్టీకి రాకున్నా లాస్ట్ ఇయర్ మ్యాక్సిమం ఎఫర్ట్ చేసినప్పటికీ కూడా కొంతమంది ఏదైనా మిస్ అయి ఉండొచ్చు. మరి వాళ్ళందరి కూడా నేమ్స్ కూడా బయట ఇలాంటి పేపర్లో మరి క్రిస్మస్ కమిటీ వారు కూర్చొని ఉన్నారు.
దయచేసి మీ యొక్క నేము, మీ యొక్క ఫోన్ నంబరు, మీ యొక్క ఇంటి అడ్రస్ ఇచ్చినట్లయితే ఈ సంవత్సరము వాళ్ళని కూడా కవర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. దయచేసి సంఘం అంతటికి కూడా నేను సంఘ సెక్రటరీగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. సంఘంలో ఆసక్తి కలిగిన వాళ్ళు, ఇప్పటివరకు కూడా ఎవరు క్యారల్ పార్టీకి రాని వాళ్ళు దయచేసి మీ నేమ్స్ ఇవ్వండి. కనీసం ఒక 5 days, ఒక 3 days, ఒక 2 days. మీరు ఎప్పుడు కూడా క్యారల్ పార్టీకి వచ్చిన వాళ్ళని చూసింటారు, కానీ మీరు ఎవరింటికి పోయిండరు. మీరు ఎవరింటికి పోయి అక్కడ ప్రార్థన చేసి అక్కడ ఏదైనా ఇంత కేక్ పెట్టిన తిని అట్ట వచ్చి ఉండరు. ఒక మాకు వస్తారు, తలుపు తెరుస్తారు, 500 1000 ఇస్తారు, కేక్ ఇస్తారు, పంపిస్తారు. మరి మీరు ఎప్పుడు పోవాలా? పోరా? ఇంకా అట్లే మనం ప్రభు పిలుపు నమ్ముకొని పోతే కష్టమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా కొంతమంది ప్రార్థన పరులు, ఆసక్తి ఉన్న వాళ్ళు, ఆరోగ్యం బాగున్న వాళ్ళు క్రిస్మస్ కమిటీ వారికి మీ నేమ్స్ ఇవ్వండి, లేకుంటే నాకన్నా ఇవ్వండి. కొన్ని ఇళ్ళలో మనం దర్శిద్దాం. మనం కూడా పలానా సంవత్సరంలో కొన్ని ఇళ్ళని దర్శించినాం. వీ నీడ్ మ్యాన్ పవర్. ఎందుకు చెప్తున్నా అంటే చాలా కుటుంబాలు ఉన్నాయి, చాలా మ్యాన్ పవర్ ఉంది. ఎవరంటే వాళ్ళు పిలుచుకోపోనికే లేదు. ఇది మన సంఘస్థులు, మనమే మన కుటుంబాలను దర్శించాలి. కాబట్టి క్యారల్ పార్టీకి మీ పూర్తి సహకారం అందించాలని ప్రభువు నాను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క వారంలో మనం మన యొక్క సంఘంని ఇంత సుందరమైనటువంటి ఆలయాన్ని కట్టించినటువంటి గొప్ప మహనీయుడు మన ప్రియతమైనటువంటి దొరగారు, ఎవరు? డాక్టర్ స్టాంటన్ గారు. వారి యొక్క బర్త్డే 5వ తారీఖు 6:30 గంటలకు మన సంఘావలంలో షార్ప్గా మొదలు పెడతామని తెలియజేయడం అనేది సంఘ స్టాండింగ్ కమిటీ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా చెప్పడం ఏమనగా, ఇది ఒక గొప్ప పండగ మనకు. స్టాంటన్ దొర గారు మనకింత సుందరమైనటువంటి దేవాలయంను దగ్గరుండి కట్టించినటువంటి ఆయన గురించి, ఆయన సేవల గురించి, ఆయనని జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదకరం. లాస్ట్ టైం చాలా తక్కువ మంది ఇచ్చారు. ఐ హోప్ చాలామంది రావాలని ఆశపడుతున్నా. ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా సాయంత్రం 6:30 నుండి 7:30 లోపల ఈ యొక్క ప్రోగ్రాం అయిపోతుంది. కాబట్టి దయచేసి రాండి, దేవుని దీవెనలు పొందండి. గొప్ప మరి యొక్క దైవజనుడు మన యొక్క స్టాండర్డ్ ద్వారా గురించి ఇటువంటి మంచి మాటలు మనము విందాం, మనకెంతో ఆశీర్వాదకరం. అంతేకాకుండా ఈ వారంలో కూడా మరి మనకందరికీ తెలుసు, వెనక పార్సనేజ్ విషయంలో స్లాబ్ కంప్లీట్ అయిపోయింది, వర్క్ జరుగుతుంది. అక్కడ అంత సిమెంట్ కంకర అంత క్లమ్జీగా ఉంది. సో పెళ్లి కార్డులు చూస్తే చాలా ఉన్నాయి. మరి ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్, సంఘస్థులు ఏదైనా ప్లేస్ ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే మరి ఎక్కడైనా మీరు అకామిడేట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా నా విషయం ఏమంటే, సెల్లార్ కూడా చాలా నీట్గా అయింది. లైట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, మీరు భోజనాలు అక్కడ చేసుకుంటామంటే కూడా కొంత భాగం సెల్లార్లో మనము ఉపయోగించుకోవచ్చు. అప్ టు ఓన్లీ పాస్టర్స్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ క్లమ్జీగా ఉంది కాబట్టి ఒకవేళ మీరు స్థలం తక్కువ ఉన్నట్లయితే మీరు వాడుకోవచ్చు. మరి సంఘ ప్రెసిడెంట్ గారిని వారిని ఒక పర్మిషన్ అడిగి మీరు యొక్క ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే అక్కడ అంతా కొద్దిగా వర్క్ జరుగుతుంది కాబట్టి సంఘస్థులు ఇన్కన్వీనియన్స్ కాకూడదు అన్నటువంటి ఒక ఉద్దేశంతో మరి ఈ యొక్క విషయం మీకు తెలియజేయనున్నది. మరి ప్రెసిడెంట్ గారు సంఘస్థులు చాలా ఇబ్బంది పడకుండా ఏదైనా వాళ్ళు అది ఉపయోగించుకోమని ఒక మాట చెప్పమన్నారు. కాబట్టి సంఘ స్టాండింగ్ కమిటీ మీకు తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనందరం లేచి నిల్చుండి సెలవు కీర్తన ఆశీర్వాదంతో ఈ యొక్క సంఘారాధన కార్యక్రమం ముగించుకొని ప్రభువులను సమర్పిస్తాం. He
స్తోత్రము చెల్లింతుము. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని కలిగిన సహవాసం ఆయన నిరీక్షణ కలిగిన ప్రతి బిడ్డల కుటుంబాలకు యేసును చేర్చుకొని ఆయన అనుభవించుటకు సిద్ధపడ్డ ప్రతి విశ్వాసకి సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైను గాక. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించుగాక. పాడుగా యెహోవా తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. నిన్ను కరుణించుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిను ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయుగాక. ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రేమ వల్ల ప్రభు అనుగ్రహించిన మరొక పరిశుద్ధమైన సన్నిధానంలో సంఘంలో ఆయన కూడి ఆయన ఆరాధిస్తూ ప్రభు బలలో పాల్గొంటా ప్రతి విశ్వాసకి దేవుడు అనుగ్రహించిన గొప్ప తరుణం, అవకాశం. ఆ రీతిగా ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ మనం జాగ్రత్తగా చూసుకుంటూ ప్రభు సేవలో ముందు కొనసాగటకు ప్రభు అనుగ్రహించిన ఈ సజీవమైన దేవుని వాక్యంతో పాటు మనందరం చక్కగా ప్రభువులో ఎదుగుటకు క్రీస్తును ఆహ్వానించి మన కుటుంబాల్లో మన జీవితాల్లో ముందుకు నడుచుటకు ప్రభు అనుగ్రహించిన కృపకి వందనాలు చెల్లిస్తూ ప్రభు బలను సమీపిస్తూ మన ప్రార్థనాపూర్వకంగా మనందరం కలిసి ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకం నుంచి స్తుతి ఆరాధన కీర్తన పుస్తకం నుంచి 171 కీర్తన పాడుచు ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తాం. స్తుతి ఆరాధన ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకం నుంచి 171 కీర్తన 724 కీర్తన పాడుచు ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తాం. పరిచారకులు ఇంకా 2-3 వస్తే బాగుంటుంది. దయచేసి ఉదయకాలం త్వరగా ఈ కార్యక్రమాన్ని ముగించుకోవచ్చు. 724 కీర్తన ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకం నుంచి.
7:24. నీ నీడలో బ్రతుకు సాగాలని, నీ బాటలో నేను నడవాలని, ప్రభు నా జీవితాశ నెరవేరునా నెరవేరునా. నీ నీడలో బ్రతుకు సాగాలని, నీ బాటలో నేను నడవాలని, ప్రభు నా జీవితాశ నెరవేరునా నెరవేరునా. మతి లేక బ్రతిక గతిలేని బ్రతుకు, క్షితిలోన వెదలన్ సంప్రాప్తమాయే. మతి లేక బ్రతిక గతిలేని బ్రతుకు, క్షితిలోన వెదలన్ సంప్రాప్తమాయే. హితమైన నీవా భోజంబులోనే, హితుడా నీ ప్రేమ రుచి చూచినాను. నీవాకే భోజంబులోనే, హితుడా నీ ప్రేమ రుచి చూచినాను. నీ నీడలో బ్రతుకు సాగాలని, నీ బాటలో నేను నడవాలని, ప్రభు నా జీవితాశ నెరవేరునా నెరవేరునా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళారా, దేవుని వాక్యంను మనం విన్నాం. మరొకసారి లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనంలో చెప్పబడిన అద్భుతమైన సత్యాన్ని, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయన క్రీస్తులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. మన జీవితాల్లో ప్రభు కోరుకునే ఇష్టమైన జీవితం, ఆయనకు సమర్పణ కలిగిన జీవితం, ఆయనకు ఇష్టమైన జీవితంలో మనం చేయవలసిన 3 అద్భుతమైన సత్యాలు: ప్రభువును మహిమపరచడం, ఆయన వెంబడించడం, ఆయనకు విధేయత కలిగి జీవించడం. ప్రభువును మహిమపరచడం, ఆయన వెంబడించడం, ఆయనకు విధేయత కలిగి జీవించడం. ఈ 3 మన జీవితంలో నెరవేరినప్పుడు మనం ఆయన క్రిస్తులముగా, ఆయన సర్వోన్నతులైన దేవుని కొనియాడుతూ ప్రభు వాక్యం వెంబడించే బిడలంగా మనం ఉంటున్నాం. అంతమాత్రగాక ప్రభుని వెంబడిస్తూ స్తోత్రము చేసి బిడలంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన క్రిస్తులుగా జీవించాలంటే ప్రభుని వెంబడిస్తూ, ఆయనకు విధేయత కలిగి జీవిస్తూ, ఆయనకు స్తోత్రం చెల్లించే బిడలంగా ఉండాలని ప్రభు వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ప్రభుకు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా? క్రిస్మస్ సంబరాల్లో ఈ సీజన్లో మనం ముందుకెళ్తున్నప్పుడు 2 ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. ప్రభువుకు విధేయత చూపించే పండగ, ప్రభువును కొనియాడే పండగ. విధేయతల పండగ, అంతమాత్రగాక ప్రభువును స్తుతించే పండగ. వారు వెళ్ళి ప్రభువును చూచి ప్రణమిల్లి మ్రొక్కి ప్రభుని గురించి ప్రచురం చేసిరి. మన జీవితాల్లో అలా జీవించే బిడ్డలుగా జీవించాలని ప్రభు మనకు కోరుకుంటున్నాడు. అలా జీవించిన బిడ్డల జీవితాలు ప్రభుకి ఇష్టమైన జీవితాలు, ప్రభుకు ప్రీతికరమైన జీవితాలు, ప్రభును కొనియాడే జీవితాలుగా ప్రభు మనల్ని దీవిస్తూ ఆశ్రయిస్తున్నాడు. ఆ రీతిగా జీవించే బిడ్డలు దీవించాలను దేవుడు దీవించి ఆశ్రయించుగాక. కాబట్టి ప్రభువుల్లో మనం పాల్గొంటూ ఆయనకి ఇష్టంగా జీవించే బిడ్డలుగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభు అని యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని దాని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీయించేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయనకు పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమైన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీయించేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురింతము. మరణ పునరుత్థానం జయించిన యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతి విశ్వాసకిచ్చే ద గ్రేట్ కమిషన్ టు గో ప్రీచ్ అండ్ ప్రొక్లైమ్ అండ్ టు మేక్ డిసైపుల్స్. ఆ రీతిగా జీవించబడాల జీవితంలో దేవుడు ఆశీర్వదించిన గాక. ఆయన ఆజ్ఞాపించిన రీతిగా మనం ఆచరిస్తూ ఉదయకాలము ప్రభు సన్నిధానంలో, ప్రభు మందిరంలో కూర్చోండి. ఆయన కొట్టబడిన వీపు, దున్నబడిన వీపు నిమిత్తం
ఆయన శరీరంలోకి సాదృశ్యం రొట్టె నిమిత్తం మన మధ్యలో పెద్దలు శ్రీ సద్గురు గారు ప్రార్థన చేస్తారు. ఆయన దున్నబడిన వీపు నిమిత్తం మన మధ్యలో చిందించబడిన రక్త నిమిత్తం మన మధ్యలో సుశీల దేవన్న గారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడైన మా ప్రభా, కృపగల తండ్రి, గత వారం అంతట్లో మీ కృపలో భద్రపరిచి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. మీరు మా కోసమే ప్రభ చేసినట్టు త్యాగాన్ని బట్టి మేము జ్ఞాపకం చేసుకోవటానికి ఆ శిలువ దృశ్యాన్ని ప్రభ నిత్యం ప్రభ మేము మాకు కనపడినట్లు ప్రభ మీరు చేస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. మా ప్రభ మీ విశ్వాసంలో కొనసాగుచు నీ బిడ్డలుగా ప్రభ మమ్మల్ని కాపాడుచు మా తండ్రి నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మీరు లోక పాపని నిమిత్తం ప్రభ వాటిని పరిష్కరించడానికి ప్రభ మీరు వచ్చి ఉంటున్నారనే నమ్మకాన్ని మేము కలిగి ఉంటున్నాం. లోకరక్షకుడుగా మీరు ఈ జన్మించి ఉంటున్నారు మా తండ్రి. మరి లోక పాపాన్ని ప్రభ ప్రార్థనల విధానం బట్టి స్తోత్రాలు. చీకటి బ్రతుకులను ప్రభ మరి వెలుగునిచ్చి మాకు వెలుగు జ్యోతిగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. గత వారమంతలో మీరు చేసిన మేలును బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయన తండ్రి. మీ శిల్వ త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మా తండ్రి బలను ప్రవేశిస్తున్న తండ్రి మమ్మల్ని సిద్ధపాటు దయచేయండి. మా ప్రభ మీ శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెను భుజిస్తుండగా తండ్రి ప్రభ అది మా శక్తికి బలం ఇస్తుందని నమ్మకాన్ని కలిగిస్తూ మా తండ్రి అనేక రోగాలను ప్రభు రుగ్మతల నుండి తప్పిస్తుందని నమ్మకాన్ని కలిగి మేము భుజిస్తుండగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, కార్యం జరిగిస్తున్నటువంటి మీ సేవకుని దీవించమని మా ప్రభును క్రీస్తుపేట వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రార్థించుకుందాము. కృపాసక్తి సంపూర్ణుడా, కనికరంగల గొప్ప దేవ, నీ పాదములకు వందనాలు. పరిశుద్ధుడా, పవిత్రుడవు, పరమ వైద్యుడవు, పరిపూర్ణవు దేవ, మార్గమును సత్యమును జీవమునై ఉన్నటువంటి తండ్రి నీకే స్తోత్రములు. ఆకాశ మహాకాశములు పట్టజాలంత మహిమోన్నతుడా, నీ పాదములకు వందనాలు తండ్రి. గత నవంబర్ నెలంతటిలో నీ సన్నిధి మాతో ఉంచి మరి తిరిగి నా దేవా డిసెంబర్ మొట్టమొదటి దినం పునరుత్థాన దినం 1వ తేదీ నా దేవా మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. యేసయ్య, మరి నా దేవా నీ జన్మదిన సందర్భంలో నా తండ్రి మేముంటుండగా నా దేవా మరి పాపులమైనటువంటి మా కొరకు ఈ లోకమునకు వచ్చి ప్రకాశమైనటువంటి వేకువ చుక్కగా నా దేవా మా జీవితాల్లో వెలుగునిచ్చినటువంటి తండ్రి నీకే స్తోత్రములు. వాక్యం తండ్రి వెలుగైన తండ్రి నీ పరిశుద్ధమైన వాక్యమును మా హృదయంలో ఉంచుకొని ఆత్మానుసారమైన నడిపింపును మాకు దయచేయండి యేసయ్య. మరి ఆత్మానుసారమైన మనస్సును మాకు దయచేసి జీవమును రక్షణను మాకు దయచేయమని వేడుకొంచున్నాం దేవా. నీకే స్తోత్రములు. విత్తబడినటువంటి వాక్యమును బట్టి వందనాలు తండ్రి. మరి నా దేవా మరి జకర్యాకు మీకు ప్రత్యక్షమైనప్పుడు నా దేవా మరి జకర్యా సంశయించినందువలన నా దేవా మరి ఆయన మాట్లాడలేకపోయాను దేవా. మేము నీ మాట చొప్పున నీ మాట ప్రకారం విశ్వాసం కలిగి నీ యందు నమ్మిక ఉంచి జీవించేటువంటి కృపను దయచేయండి. మాట ఇచ్చి మాట తప్పని దేవా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. ఈ క్రిస్మస్ దినములలో ఉంటుండగా నా తండ్రి నీ సన్నిధి మాకు దయచేయండి. నిజమైనటువంటి క్రిస్మస్ను మాకు తెలియచేసి నా దేవా నీ వాక్యానుసారమైన నడిపింపును మాకు దయచేయండి ప్రభా. యేసయ్య, నానైనా నీ పరిశుద్ధమైనటువంటి రక్తం ద్వారా మాకు రక్షణను, విమోచనను, స్వస్థతను మరి నా దేవ ప్రతి విషయం అందును విడుదలను దయచేసిన దేవా నీకే స్తోత్రములు. నీ పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని, పుణ్య రక్తాన్ని మేము జ్ఞాపకం చేసుకొని దానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షారసాన్ని యోగ్యమైన మనసుతో స్వీకరించి నీకు స్తుతులు చెల్లించి మనమందరం కూడా పరిశుద్ధత కలిగి జీవించేటువంటి కృపను దయచేయమని త్వరగా రానయ్యున్నటువంటి నజరేయుడైన యేసు ప్రభు పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరిచారకులు మీ యొద్దకు రొట్టెను ద్రాక్షరసం తీసుకుని రాబోచుండగా మనం తిరిగా ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకం నుంచి 171వ కీర్తన యేసు నన్ను ప్రేమించడం అనే కీర్తన పాడుచు ప్రార్థనాపూర్వకంగా మనం బలను సమర్పిద్దాం. 171 కీర్తన ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకం నుంచి. యేసు నన్ను ప్రేమించిన పాపినైనా
నన్ను ప్రేమించినావు యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు నన్ను ప్రేమింపామ నరరూపమెత్తి దానముగా జీవము సిల్వపై నిలిచి కన్నా తల్లిదండ్రుల ఎన్నాదముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు తల్లి గర్భమునానే ధరింపబడినప్పుడే దురితుండ నయ్యుంటిని నా వల్ల చేయబడెను నెల్ల కార్యములెంబు ధ్యేయంబులై యుండగా యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు మంచి నాలో పుట్ట దంచుని వెరిగినంత ప్రేమించినావు ఎంత శక్యము గాని మంచి నాలో వెంచి ప్రేమించినావు యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు నన్ను ప్రేమింపాని ఉన్న కష్టములన్నీ మున్నే తెలిసియుంటిమి తెలిసి నన్ను ప్రేమింపాని ఉన్న కారణమేమో ఎన్నా తెలియదు చిత్రము యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం ఏమీ లేక
స్తుతి ఆరాధన కీర్తన పుస్తకం నుంచి 110వ కీర్తన బాసిలేని సిలువలో పాపక్షమాన కీర్తన పాడుచు ప్రార్థనాపూర్వకంగా బలను సమీపిస్తాం. బాసిలేని సిలువ పాపక్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా బాసిలేను సిలువలో పాపక్షమా కలువరిలో నా పాపము పంచి సిలువకు నిన్ను యాహుతి చేసే కలువరిలో నా పాపము పంచి సిలువకు నిన్ను యాహుతి చేసే కలుషహరా కరుణించితివి కలుషహరా కరుణించితివి బాసిలేను సిలువలో పాపక్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా బాసిలేను సిలువలో పాపక్షమా దోషము చేసినది నేనే కదా మోసముతో బ్రతికిన నేనే కదా దోషము చేసినది నేనే కదా మోసముతో బ్రతికిన నేనే కదా మోసితివా నా శాపభారం మోసితివా నా శాపభారం బాసిలేను సిలువలో పాపక్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా బాసిలేను సిలువలో పాపక్షమా పాపము చేసి గడించితి మరణం శాపమేగానే నాచించినది పాపము చేసి గడించితి మరణం శాపమేగానే నాచించినది కాపరివైనను బ్రోచితివి కాపరివైనను బ్రోచితివి బాసిలేను సిలువలో పాపక్షమా
రాజ్యమా ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ పరిశుద్ధ పాదములకు శ్రేలిస్తూ ఘనపరుస్తూ మా ప్రభు మా జీవితంలో మీరు చేసిన మేళ్ళకిస్తూ రేలిస్తూ పాపం చేసిన మా జీవితాలు మా ప్రభువ తండ్రి పరిహరించి నీ కుమారుడిగా అవతరించి మా ప్రభువ తండ్రి పాప ప్రాయశ్చిత్తార్థమైన బలిగా సిలువలో మరణించి మా ప్రభు మాకు అనుగ్రహించిన నిత్య జీవాన్ని బట్టి మనం నిలుస్తున్నాం. లేకాల మరొకసారి మా ప్రభు విశ్వాసంగా తండ్రి యొక్క కొట్టబడిన వీపు దున్నబడిన శరీరంను ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ మన సాదృశ్యమైన రొట్టెను భుజిస్తుండగా ఆయన కృపలతో భద్రపరిచి మన సాక్షులుగా వాడుకోమని యేసు దీవెనామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా, మహనీయుడా, వేలుపులలో అతి పరిశుద్ధుడవు మా ప్రభువా, మహనీయుడవు, గొప్ప దేవుడవు మా ప్రభువా, అతి సుందరుడుగా ఉండే నీ శరీరాన్ని ప్రభువా మేము మా పాపముల చేత తండ్రి ఈడబడిన శరీరంగా కొట్టబడిన శరీరంగా ప్రభువా చిందించబడిన ప్రశస్త రక్తాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ నీ రక్తము పరమ మమ్మల్ని క్షమించి పరిహరించి తన నిర్దోషులుగా తీర్చిదిన గొప్ప తండ్రికి శ్రలిస్తూ తను మాకు అనుగ్రహించిన స్వాస్థ్యమైన పరలోక రాజ్యం చేర్చుటకు మాకు అనుగ్రహించిన నిరీక్షణకి ఇస్తూ నడుస్తూ ఘనపరుస్తూ రక్తం వల్ల తండ్రి యొక్క స్వస్థత, సమాధానం, పాపమును, శాపమును, మరణం జయించిన గొప్ప తండ్రికి శ్రలిస్తూ ప్రభువా యొక్క రక్తములకు సాదృశ్యమైన ద్రాక్షను పుచ్చుకొంచుని కానీ కృపలతో భద్రపరిచి నడిపించుకోమని యేసు దీవెనామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అవును. పాత్రలను సమకూరుస్తుండగా వారు పాటలు పాడుచు ఒలివల కొండకి వెళ్ళిన మాట జ్ఞాపకం చేసుకుంటూ బీదలు జ్ఞాపకం చేసుకుంటూ కానుకలను సమర్పిస్తూ స్తుతి ఆరాధన కీర్తన పుస్తకం నుంచి 134వ కీర్తన యేసే నా పరిహారి అనే కీర్తన వాడుచు ప్రభువును స్తుతిస్తూ కనపరుస్తూ మన కానుకలను సమర్పించుకుందాం. అది చెప్పులు కొడుతూ ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ మనం ప్రభును కొనియాడదాం. అదని కలిసి పాడుకుందాం. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. కలిసి పాడుకుందాం. ఎన్ని కష్టాలు కలిగినను, ఎన్ని దుఃఖించి బాధలను, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలను, ఎన్ని నష్టాలు బాధినా ప్రియ ప్రభువే నా పరిహారి, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. హల్లెలూయా. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ
సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, వాళ్ళ నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారాన్ని కీర్తన పాడదాం. అందరం కలిసి పాడదాం. నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి. పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. చివరొచ్చిన పాడుకుందాం. దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవరు. దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవరు. నా జీవిత కాలమెల్లా నేను పాడి పాడి స్తుతించెదను. నా జీవిత కాలమెల్లా నేను పాడి పాడి స్తుతించెదను. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. పరిశుద్ధుడా మహాగణుడా అని కొందనాళ్ళ స్తోత్రాలు చెల్లిస్తున్న మా ప్రభువా, మా తండ్రి, మా జీవిత కాలం అంతా నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్న మా ప్రభువా. తండ్రి, మా జీవితంలో తండ్రి ఎన్ని కష్టాలు కలిగినా, ఎన్ని బాధలు కలిగినా మా ప్రభువా, నన్ను కృంగించే బాధలు ఎన్ని వచ్చినప్పటికీ మా ప్రభువా, నీవే మా ప్రభుడవని, నీవే మా రక్షకుడవని, నిన్ను నమ్మిన బిడ్డల జీవితాల్లో ప్రభా నువ్వు చేసిన మేలుకే జ్ఞాపకం చేస్తూ స్తుతులు చెల్లిస్తున్న మా ప్రభువా. నన్ను సాతాను వెంబడించిన మా ప్రభువా, నీ కృప మమ్మల్ని విడిచిపోలేదు మా తండ్రి. మనను నిన్న మా ప్రభువా, మనోవేదనలు వచ్చినప్పటికీ మా ప్రభువా, మిమ్మల్ని విడువని ఎడబాని దేవుడు అంటున్నావు మా తండ్రి. ఇమ్మానుయేలు దేవుడిగా మా జీవితంలో అవతరించి మాకు అనుగ్రహించిన రక్షణ నిరీక్షణ జ్ఞాపకం చేసుకుంటున్నాం మా ప్రభువా. మరొక అడ్వెంట్ సీజన్లో మేము ఉంటుండగా నీ రాకడను సిద్ధపరుస్తూ మా ప్రభువా, మేమందరం మా హృదయాల్లో, మా కుటుంబాల్లో, మా జీవితాల్లో, మా సంఘాన్ని సిద్ధపరిచి మా ప్రభువా నీ కొరకు ఎదురు చూచి బిడ్డలుగా దీవించి ఆశీర్వదించమని మరొకసారి మా ప్రభువా, గాయపడిన కుటుంబాలను తండ్రి, వారి కుటుంబాలను నిద్రించిన బిడ్డలను తండ్రి, వారిని విడిచి వెళ్ళిన బిడ్డల జీవితాలను జ్ఞాపకం చేసుకుంటూ వారందరినీ దర్శించి ఆదరణ ఓదార్పు కలిగించడం ప్రార్థన చేస్తూ మరొకసారి మేము కలుసుకుని పర్యంతం మేము లోకంలో వెళ్ళుచుండగా మా ప్రభువా నీ కృప కాపుదల నీ మిండని దీవెనలు మాకు అనుగ్రహించమని వివాహములకు సిద్ధపడే బిడ్డలు మా ప్రభువా అంతమాదిరిగాక వివాహం కొరకు ఎదురు చూసిన బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించి తండ్రి వారి హృదయాల్లో నూతన జీవం పుట్టించి నువ్వు గణపరుచుకున్నామని ఉదయకాలపు దీవెనలు ఆశీర్వాదాలను తండ్రి మా మీద ఉంచమని యేసు దీవెనమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతోను మనలా నిర్దోషులనుగా నిలువబెట్టుటకు శక్తిగల అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహత్యము
ఆధిపత్యమును అధికారమును ఇప్పుడును సర్వయుగములకు కలుగునుగా.